లోకేష్ యువగళం పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ యువనేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. 223వ రోజు సాగిన పాదయాత్రలో పలు సామాజిక వర్గ ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు లోకేష్. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. 223వ రోజున యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగింది. పంచదార్ల క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గొర్లె ధర్మవరం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ నిధులను అభివృద్ది పనులకు ఉపయోగించడం లేదని గొర్లె ధర్మవరం గ్రామస్తులు ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా తమ గ్రామంలో ఒక్క అభివృద్ది పని కూడా చేయలేదని లోకేష్ కు చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలను భ్రష్టు పట్టించారని నారా లోకేష్ ఆరోపించారు. 14-15 ఆర్థిక సంఘం పంచాయతీలకు ఇచ్చిన 9,000 కోట్ల రూపాయల నిధులను జగన్ ప్రభుత్వం దొంగిలించిందని మండిపడ్డారు. దీంతో పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ చల్లేందుకు కూడా చిల్లి గవ్వ ఇవ్వటం లేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు కేటాయిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం హరిపురం, వెంకటాపురం గ్రామాల్లో నారా లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జనసేన జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర భారీ గజమాలతో లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి లోకేష్ కి జనసేన అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్, జనసేన నేతలు స్వాగతం పలికారు. యలమంచిలి నియోజకవర్గంలోని వెంకటాపురంలో ఇటీవల తుఫానుకు దెబ్బతిన్న పొగాకు పంటను యువనేత లోకేష్ పరిశీలించారు. కౌలు రైతులు తమ గోడను లోకేష్ కు విన్నవించారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులే కాదు, సాధారణ రైతులకు కూడా ఈ ప్రభుత్వం ₹1 సాయం అందించలేదని లోకేష్ అన్నారు. జగన్ నిర్వాకం కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులతో పాటు కౌలు రైతులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జనాల దుస్థితి మారేటి పరిస్థితి కనిపించని యాత్రతోటి జ్వలించే అధిపతి లేదయ్య నీకు ఇక సాటి. జనాల దుస్థితి మారేటి పరిస్థితి కనిపించని యాత్రతోటి ప్రజాయుద్ధమా రణక్షేత్రపు సమరమా రగులుతుంది యువతరం తమ భవితవ్యం కోసం రా. జనజేయమా స్త్రీ ప్రగతి యానమా కదులుతుంది ప్రతిపాదం టీడీపీ విజయం విజయం. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ను వెదర్వాడ గ్రామస్తులు కలిశారు. తమ పంచాయతీలో టీడీపీ అభ్యర్థి సర్పంచ్ గా గెలిచిన వైసీపీ వాళ్లు ఆయన పదవి చేపట్టకుండా అడ్డుకుంటున్నారని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీలో పన్నులన్నింటినీ ఎమ్మెల్యే కన్నబాబురాజు కమిషన్లు తీసుకుని వైసీపీ వాళ్లకే అప్పగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. జగనన్న కాలనీలో వైసీపీ సానుభూతి పరులకే ఇళ్ల స్థలాలు ఇచ్చారని, వాస్తవ లబ్ధిదారులకు ఇవ్వలేదని వాపోయారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన సర్పంచ్ ను కుర్చీలో కూర్చొనివ్వకపోవడం అరాచకమని లోకేష్ అన్నారు. జగన్ ప్రభుత్వం పెత్తందారి పోకడలకు అద్దం పడుతోందని మండిపడ్డారు. స్థానిక సర్పంచ్ అనుమతి లేకుండా పంచాయతీలో నిర్మాణాలు వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. కక్షపూరిత చర్యలతో టీడీపీ సర్పంచులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని, టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. యలమంచిలి నియోజకవర్గంలో నారా లోకేష్ ను ఎస్ఏజెడ్ నిర్వాసిత ప్రజలు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పూడి, చిప్పాడ గ్రామాలకు చెందిన ఎస్ఏజెడ్ నిర్వాసితులు లోకేష్ కి తెలిపారు. జగన్ ప్రభుత్వం భూ నిర్వాసితుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం భూములిచ్చిన నిర్వాసితులకు చట్ట ప్రకారం వసతులు పరిహారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు లోకేష్. యలమంచిలి నియోజకవర్గంలో అచ్యుతాపురంలో మత్స్యకారులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ కి మత్స్యకారులు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాల్లో మృతి చెందిన మత్స్యకారులకు 30 రోజుల్లో నష్టపరిహారం అందేలా చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ ఎన్ఏబి ఇష్యూలో అనేక రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న శాసనసభ్యుడు ఏకంగా రెచ్చగొడతాడు, రాజకీయ లబ్ధి పొందుతాడు, డబ్బులు ముట్టిన తర్వాత ఇంకా అవసరం లేదు ధర్నాలు, అందరి ఇంటికి వెళ్ళని అని చెప్తాడు. అవునా కదా? అంటే రాజకీయ లబ్ధి కోసం ఈ ఇష్యూని పొడిగిస్తూ ఉన్నారు. నిర్వాసితులను ఆదుకోరు. సమస్య ఉంది, ఆ సమస్యకి పరిష్కారం చూపించరు. కానీ మన మధ్యలో గొడవలు సృష్టించి నేవీకి మనకి గొడవలు సృష్టిస్తారు, మత్స్యకారులకి ఇతర కులస్తులకి గొడవలు సృష్టిస్తారు. మత్స్యకార గ్రామం నాన్ మత్స్యకార గ్రామాన్ని మన మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందేదానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. పాదయాత్రలో నేను పాయకరావుపేటలో మత్స్యకారులను కలుస్తాం జరిగింది. పాదయాత్రలో కూడా అనేక మంది మత్స్యకార సోదరులు వచ్చి నాతో నడుస్తూ వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరిగింది. మొత్తంలో నాకు అర్థమైంది ఇది ఒకే విషయం, రాజకీయంగా ఈ ఇష్యూ పరిష్కరించకుండా ముందరికి పొడిగిస్తుంది ప్రభుత్వం. వాస్తవంగా ఆనాడు మీరు మీ భూముల్ని త్యాగం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే మీ వృత్తి కూడా కాదనుకుని దేశం కోసం మీరు మీ భూమిలు ఇస్తాం జరిగింది. బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వాసితుల కాలనీలు కానీ అవన్నీ ఏర్పాటు చేశాం. కానీ ఆనాడు కొన్ని మౌలిక సదుపాయాలు ఇవ్వలేకపోయాం. అందుకే ఈరోజు నేరుగా మీరు ఎదుర్కొన్న సమస్య ఏంటి? అదేవిధంగా 3 నెలలు ఎటుగా వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వమే. మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మన ప్రభుత్వం నుంచి నిర్వాసితులు ఏం ఆశిస్తున్నారో చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేశామని సభాముఖంగా తెలుపుకుంటూ మా లక్ష్యం ఒకటే, ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలి. అచ్యుతాపురంలో ఎస్జీజెడ్ బాధితులు కొప్పుల వెలమ సామాజిక వర్గ నేతలతో పాటు పలు సామాజిక వర్గ నేతలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. విశాఖలో ఐటీ అభివృద్ధి చేశామన్న లోకేష్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పరిశ్రమలు విశాఖ నుంచి నడుస్తాయన్నారు. పరిశ్రమలు రావాలి అంటే భూమి ఉండాలి, మెరుగైన మ్యాన్ పవర్ అంటే పనిచేసే యువకులు ఉండాలి, వాళ్ళకి సరైన నైపుణ్యం ఉండాలి, నీరు ఉండాలి, కరెంటు ఉండాలి. ఇది ఉంటేనే పరిశ్రమలు అనేది ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా కానీ భూసేకరణ చేస్తే రైతులకి డబ్బులు ఇచ్చి ఇబ్బందులు లేకుండా తర్వాతనే భూసేకరణ అనేది జరిగేది. చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు అనేక తీసుకొచ్చాం. అక్కడ రైతులకి నష్టపరిహారం అందించిన తర్వాత వాళ్ళు భూములు తీసుకుని ఆ భూముల్ని పరిశ్రమలకు అప్పగించాం. భూమికి మనిషికి చాలా అనుబంధం ఉంటుంది. బాబు గారు ఇది గుర్తిస్తారు. ఇప్పుడు ఆనాడు దుర్గమ్మ గుడి దగ్గర అమరావతిలో విజయవాడలో దుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడానికి కొన్ని ఇల్లు కొట్టాల్సి వచ్చింది. బాబు గారు ఎలాంటి ప్యాకేజ్ ఇచ్చారండి, ఇంకా కమ్యూనిస్ట్ సోదరులే గొడవ చేయలేదు. ఆలోచించండి, కమ్యూనిస్ట్ సోదరులే గొడవ చేయలేదు, అంత అద్భుతమైన ప్యాకేజ్ ఆనాడు ఇచ్చారు. అప్పుడు అడిగా బాబు గారిని, ఎందుకన్నా మరీ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది నాకని అడిగా. అంటే అప్పటికి నేను ప్రభుత్వం లేదు. అప్పుడు ఒక మాట అన్నాను, అరే ఆలోచించు, మన ఇంటి నుంచి రోడ్ వెళ్ళింది అనుకో, ప్రభుత్వ కార్యక్రమం ఉంది, హైదరాబాద్లో ఇల్లు ఉంది, రోడ్ వేయాలనుకుంటే మనకి బాధ కలగదా? దాదాపు 3.5 దశాబ్దాల నుంచి ఆ ఇంట్లో మనం ఉంటున్నామే, టక్కనొచ్చి ప్రభుత్వం రోడ్ వేయాలంటే బాధ కలుగుతుంది కదా. అంత బాధ ప్రజల్లో కూడా ఉంటుంది. అందుకే పర్వాలేదు, మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశానని బాబు గారు చెప్పారు. మన సెజ్జుకు వచ్చేగల కావాలని రాజకీయ లబ్ధి పొందేదానికి ప్యాకేజ్ ఇవ్వకుండా లాకుతూ పోతుంది ప్రభుత్వం, అనేక ఇబ్బందులు పెడుతుంది.
నేను చాలా స్పష్టంగా చెప్పాను తల్లి, నేను మంత్రి ఉన్నాం, పరిశ్రమలకి తెల్ల కాగితం ఇచ్చి మీకు ఏం కావాలో మీరు చెప్పండి, ఇన్సెంటివ్స్ మేము ఇస్తాం, కానీ కింద ఉద్యోగాలు కల్పిస్తారో నాకు చెప్పండి. ఆ విషయం పైన మిమ్మల్ని వెంటాడుతానని చెప్పాను. అందుకే మీరు ఆనాడు చూస్తే మన సెజ్లో బాబు గారు ముఖ్యమంత్రి కాకుండా 10-12 వేలలో ఉన్న ఉద్యోగాలు ఏకంగా బాబు గారు ముఖ్యమంత్రి అయిన 27,000 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇప్పుడు మళ్ళీ పడిపోయి 20,000కి తగ్గిపోయింది. సో రైతులు భూమి కోల్పోయిన వాళ్ళకి నష్టపరిహారం అందజేయాలి. అదేవిధంగా ఇంకో పక్కన పెద్ద ఎత్తున నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే దిశగా మేము పనిచేస్తామని ఇక్కడ మీ అందరికి తెలుపుకుంటూ వెదురువాడ నుంచి యువగడం పాదయాత్రను సాయంత్రం ప్రారంభించారు. అడుగడుగునా లోకేష్ కి జన నీరాజన లభించింది. అభివాదం చేసుకుంటూ యువనేత ముందుకు వెళ్లారు. అచ్యుతాపురం కూడలిలో నారా లోకేష్ కు భారీ స్వాగతం పలికారు టీడీపీ జనసేన శ్రేణులు. లోకేష్ ని భవన నిర్మాణ కార్మికులు కలిశారు. లోకేష్ తో సెల్ఫీలకు మహిళలు చిన్నారులు ఎగబడ్డారు. అచ్యుతాపురంలో పూడిమడక మత్స్యకారులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. టీడీపీ పాలనలో మత్స్యకారులకు సబ్సిడీపై బోట్లు, వలలు, తెప్పలు, ఇంజన్లు, పరికరాలు, మోటార్ వెహికల్స్ ఇచ్చారన్నారు మత్స్యకారులు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో మత్స్యకారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని నారా లోకేష్ అన్నారు. మత్స్యకారుల జీవనోపాధి పోయినా కనీసం పట్టించుకోకపోగా అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. డాన్స్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో రాత్రి బస చేశారు. కలి సంహారకు ఖడ్గం లేదింక అపజయం చంద్రన్న దేవి జయం.